హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేను మీ ముందుకి ఒక సౌండ్ బార్ అన్బాక్సింగ్ రివ్యూ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర ఉంది బోట్ కి సంబంధించినటువంటి బోట్ అవెంట్రా ప్రైమ్ 5000D అనే ఒక మోడల్ అయితే ఉందన్నమాట. ఇది 5.1 ఛానల్ కి సంబంధించినటువంటి డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేసేటువంటి ఒక సౌండ్ బార్ అనమాట. సో మీరు కనుక బడ్జెట్ ప్రైస్ లో ఒక స్ట్రిక్ట్లీ 15,000 రూపాయల బడ్జెట్ ప్రైస్ లో కనుక ఒక 5.1 మంచి సౌండ్, మంచి థంపింగ్, బాస్ వచ్చేటువంటి వోకల్స్ అన్ని సపరేట్ చేసి మనకి చాలా నీట్ గా వినపడేటువంటి ఒక సౌండ్ బార్ కోసం మీరు బడ్జెట్ లో 15,000 రూపాయల బడ్జెట్ లో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఇది చాలా బాగుంది. సో ఏమేమి బాగుంది, ఏంటి, అసలు దీంట్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ అయితే మనము ఇవాళ వీడియో అయితే మాట్లాడుకుందాము. వచ్చేయండి. సో ఇది బాక్స్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. బోట్ అవెంట్రా ప్రైమ్ అయితే దీని మీద అయితే రాసి ఉంటుంది. 5000D అని అయితే రాస్తుంది. 5.1 ఛానల్ అయితే ఉంది. అలాగే మీరు డాల్బీ అట్మాస్ కి సంబంధించిన లోగో కూడా చూడొచ్చు. అలాగే మీరు బ్యాక్ సైడ్ కనుక ఓపెన్ చేస్తే, సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఈ స్పెక్స్ కి సంబంధించినటువంటి అలాగే ప్రైస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇక బాక్స్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక సౌండ్ బార్ విత్ సబ్ వూఫర్ తో వస్తుంది. అలాగే మనకి పవర్ కేబుల్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆక్స్ కేబుల్ అయితే వస్తుంది. 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక యూజర్ మాన్యువల్ అయితే వస్తుంది. అలాగే మనకి ఒక వారంటీ కార్డు కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి బాక్స్ లో వచ్చేటువంటి కంటెంట్ అయితే. కనెక్టింగ్ పోర్ట్స్ వచ్చేటప్పటికి మనకి ఒక HDMI పోర్ట్ అయితే ఉంటుంది. ఇది EARC ARC కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆప్టికల్ ఇచ్చారు, USB ఇచ్చారు, ఆక్స్ ఇచ్చారు, పవర్ పోర్ట్ అయితే ఇచ్చారు, అలాగే బాస్ అవుట్ అయితే ఇచ్చారు. 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఈ 2 శాటిలైట్ స్పీకర్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఒకవేళ మీరు కనెక్ట్ చేయాలి అనుకుంటే మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు రెడ్ కలర్ తో ఇండికేట్ చేస్తూ స్టిక్కర్ అయితే ఉంటుంది. అలాగే మీకు వైట్ కలర్ తో ఇండికేట్ చేస్తే మీకు స్టిక్కర్ అయితే ఉంటుంది. సో మీరు కరెక్ట్ గా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఏముండదు. ఇది కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఇక మనం వీటి యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది ఏదైతే మనకి సబ్ వూఫర్ ఉందో మనకి వుడెన్ బిల్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఫ్రంట్ లో మనకి బోట్ లోగో అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. అండ్ మనము సైడ్ చూసుకున్నట్లయితే వూఫర్ అయితే ఉంటుంది అనమాట. మనకి రైట్ సైడ్ లో వూఫర్ అయితే ఉంటుంది. అండ్ ఏదైతే మనం సౌండ్ బార్ చూస్తున్నామో, సౌండ్ బార్ కనుక చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి డాల్బీ అట్మాస్ అని అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేసి అయితే ఉంది. అదే మనం రైట్ సైడ్ కి వచ్చేసామంటే ఈ బోట్ కి సంబంధించిన లోగో అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. గ్రిల్ అంతా కూడా మనకి మెటల్ గ్రిల్ అయితే ఉంటుంది. లోపల ఆల్మోస్ట్ మనకు ఒక 6 వరకు స్పీకర్స్ అయితే ఇచ్చారు. ఏదైతే మనకి సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్ లో. అలాగే మనకి ఏదైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో, శాటిలైట్ స్పీకర్స్ లో కూడా ఒక్కొక్క దాంట్లో రెండు స్పీకర్స్ లెక్కన మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సౌండ్ బార్ రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే, సౌండ్ బార్ రైట్ సైడ్ లో వచ్చేటప్పటికి మనకి మోడ్స్ బటన్ అయితే ఇచ్చారనమాట. అలాగే మనకి పవర్ బటన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇచ్చారు. అలాగే మనం ప్రీవియస్ అలాగే నెక్స్ట్ ఈ 2 కూడా మార్చుకోవడానికి మనకి బటన్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకి మాన్యువల్ గా అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సింది ఇది యొక్క రిమోట్ గురించి. సో ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, మనకి ఈ రిమోట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. చాలా కాంపాక్ట్ గా అయితే ఉంది. ఇది IR ఇన్ఫ్రారెడ్ రిమోట్ అనమాట. ఇది చాలా కాంపాక్ట్ గా ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు దీన్ని. మంచి క్వాలిటీ ఉంది. ఇకపోతే మనం దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారు అంటే, దీంట్లో మనకి పవర్ బటన్ ఉంటుంది, మ్యూట్ బటన్ ఉంటుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ప్రీవియస్, నెక్స్ట్, అలాగే ప్లే అండ్ పాస్ బటన్ ఇచ్చారు. ఈక్వలైజర్ బటన్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇన్పుట్ బటన్, రీసెట్ బటన్, ట్రేబుల్స్, బాస్ మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి. సో అలాగే మీకు రేర్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో, సో స్పీకర్స్ ని మీరు వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మీకు బటన్స్ అయితే స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేశారు. సో ఒకటి ఉందని ఒకటి లేదని ఏం లేదు. సో అన్ని అయితే మనకి ప్రొవైడ్ చేశారు. రిమోట్ లో మనకి ఏమైతే అవసరం అవుతాయో ఇవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేశారనమాట. సో ఇది మనకి బ్లూటూత్ అయితే వస్తుంది కదా. సో చాలా మంది బ్లూటూత్, ఆక్స్ ఇలా కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఒకవేళ టీవీకి కనెక్ట్ చేస్తూ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మీరు ERC ARC కి అయితే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా దాని ద్వారానే కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు బెటర్ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. మీకు మిగతా వాటితో కంపేర్ చేస్తే ఒక 1 సెకండ్ డిలే అట్లా వస్తూ ఉంటుంది. మిగతా అన్ని కూడా మిల్లీ సెకండ్స్ ఆఫ్ డిలే అయితే ఉంటుంది. సెకండ్ కాదు, మిల్లీ సెకండ్స్ ఆఫ్ డిలే అయితే ఉంటుంది. అదే మీరు ERC ARC కి సపోర్ట్ చేసే దానికి కనుక మీరు కనెక్ట్ చేసినట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు ఆ పోర్ట్ కనెక్ట్ చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి. దీంట్లో మోడ్స్ వచ్చేటప్పటికి మనకి మూవీ, న్యూస్, మ్యూజిక్ అనే ఒక 3 మోడ్స్ మాత్రమే ఇచ్చారు. ఎక్కువ మోడ్స్ అయితే ఇవ్వలేదు. ఇంకొక 2 మోడ్స్ అన్న యాడ్ చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ ఓవరాల్ గా మనకు ఒక 3 మోడ్స్ అయితే ఇచ్చారు. బాగున్నాయి. మీకు మూవీ మోడ్ అయితే చాలా బాగుంది. మీరు కనుక మూవీ చూస్తున్నట్లయితే మీకు బెటర్ బాస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. ట్రబుల్స్ కూడా మీకు చాలా బాగా అయితే వినిపిస్తుంది. మీరు అన్ని కూడా కరెక్ట్ గా అడ్జస్ట్ చేసినట్లయితే మీకు ఆ ఎక్స్పీరియన్స్ బెటర్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే, ఏదైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయి ఇవి మనకి ఇయర్ లెవెల్ కి అయితే సెట్ చేసుకోండి. అప్పుడే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మీకు ఏదైతే సౌండ్ బార్ ఉందో ఇది మనకి వాల్ మౌంటెడ్ సౌండ్ బార్. మీరు వాల్ కూడా దీన్ని అయితే ఫిట్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మనము న్యూస్ మోడ్ ఉంది కదా.
సో న్యూస్ మోడ్ అనేది దాదాపు అవాయిడ్ చేయండి. నాకైతే అంత బాగా నచ్చలేదు న్యూస్ మోడ్ అనేది. మీరు ఒకవేళ వోకల్ క్లారిటీగా ఉండాలి, నాకు బాస్ గీస్ ఏమో అవసరం లేదు అంటే యాక్చువల్గా మనకి న్యూస్కి బాస్ అనేది ఏమో అవసరం లేదు కాబట్టి అందుకే వాళ్ళు అలా ఇచ్చారు. ఇకపోతే మ్యూజిక్ మోడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మ్యూజిక్ మోడ్, మూవీ మోడ్ మిమ్మల్ని ఆసమ్గా అయితే ఉంటాయన్నమాట. సో మిమ్మల్ని కట్టిపడేస్తే మీరు కనుక పర్ఫెక్ట్ ఒక మూవీ ప్లే చేస్తున్నట్లయితే. ఇవాళ రేపు ఓటీటీలో ప్రతి ఒక్క దానికి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి దీనికైతే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు శాటిలైట్ స్పీకర్స్ అనేది మీ ఇయర్ లెవెల్కి ఎగ్జాక్ట్గా అయితే సెట్ చేసుకుంటేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఇక బాస్ ఎలా ఉంది, అలాగే మనకి ట్రబుల్స్ ఎలా ఉంది అని అంటే అన్నీ కూడా సపరేషన్ లెవెల్స్ అనేవి చాలా బాగున్నాయి. ఈ బడ్జెట్ దగ్గర మనం ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. నేను ఒక హాల్ ఉంది, పెద్ద హాల్ నాది. సో ఈ హాల్లో నేను కనుక పెట్టి చూస్తే నాకు 25% మాత్రమే నేను వాల్యూమ్ అయితే పెట్టి చూశాను. సమ్ మూవీస్ చూసేటప్పుడు మాత్రం నేను 35 వరకు వెళ్ళడం జరిగింది. అంతకుమించి ఎక్కువ వెళ్తే నాకు మరీ ఎక్కువ సౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. మరి అంటే నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటాను, మరి కిందకి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సౌండ్ అనేసి నేను 25 మాత్రమే యూజ్ చేయడం జరిగింది. సో సౌండ్ అయితే మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీరు కనుక ఒక 5.1కి సంబంధించినటువంటి ఒక సౌండ్ బార్ కోసం బడ్జెట్లో చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ఇక్కడ షాప్ బటన్ ఉంది కదా, షాప్ బటన్ కూడా ఇస్తాను. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అంతేకాదు నెక్స్ట్ మనకి సేల్స్ అయితే రాబోతున్నాయి. వాటిలో బెస్ట్ ఆఫర్స్ అయితే ఉంటాయి. అవన్నీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. మీరు అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అయితే మీకు బెస్ట్ ఆఫర్స్ అనేవి మీరు లూట్ అయితే చేయొచ్చు. అంతేకాదు నా దగ్గర నుంచి మీరు ఏమైనా సజెషన్స్ కావాలనుకుంటే మీకు ఇక్కడ ఆల్రెడీ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్ని కనుక మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయినట్లయితే నేను మీకు అక్కడి నుంచి మెసేజ్ అయితే రిప్లై అయితే ఇస్తాను. మీకు ఏ ప్రోడక్ట్కి సంబంధించిన సజెషన్స్ కావాలన్నా నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇక నేను కొన్ని ఆడియో వీడియో శాంపుల్స్కి అయితే టెస్ట్ అయితే చేశాను అనమాట. బ్లూటూత్ ద్వారా టెస్ట్ చేశాను, మ్యూజిక్ మోడ్లో టెస్ట్ చేశాను, మూవీ మోడ్లో టెస్ట్ చేశాను. సో ఎవ్రీ మోడ్లో అయితే టెస్ట్ చేశాను. ఓన్లీ నార్మల్ సాంగ్స్ కూడా ప్లే చేసి చూశాను, స్పాటిఫైలో కూడా ప్లే చేసి చూశాను, యూట్యూబ్లో కూడా ప్లే చేసి చూశాను, అండ్ కొన్ని నేను ఓటీటీలో కూడా ప్లే చేసి చూశాను. వీటన్నిటికి సంబంధించిన కొన్ని క్లిప్స్ అయితే మీకు ఇక్కడ ప్లే చేస్తున్నాను. మీరైతే ఒకసారి జడ్జ్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో గైస్ చూసారు కదా. సో మీకు క్లిప్స్ అయితే మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ అయితే చేసేయండి. నాకైతే మాత్రం బాస్ లెవెల్స్ కానీ, ట్రెబుల్స్ కానీ, ఓకల్స్ కానీ అంతా చాలా బాగుంది. మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. మీరు కనుక నా దగ్గర బడ్జెట్ 20,000 ఉంది అని అనుకుంటే మీకు అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. లేదు నాకు ఇది తీసుకోవాలి అనుకుంటే దీని ప్రైస్ చెప్పలేదు కదా ఇంతవరకు మీకు. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఫ్లిప్కార్ట్లో 14,999 రూపాయలు అయితే ఉంది. బట్ మీకు ఇది ప్రజెంట్ నార్మల్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 14,200 రూపాయల వరకు వస్తుంది. లేదు నేను సేల్స్ వరకు వెయిట్ చేస్తాను అంటే మీకు మాక్సిమం కూడా 13,000, 12,000 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వెరీ రీసెంట్గా మనకి జిబ్రానిక్స్ కూడా 50,000 దగ్గర లాంచ్ చేసినటువంటి సౌండ్ బార్ కూడా మనకి 16,000 రూపాయల దగ్గరికి అయితే వచ్చిందనమాట. ఆ డీల్ కూడా మనం టెలిగ్రామ్ లో పోస్ట్ చేసాము. లూట్ అయితే ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పొచ్చు. అది బిగ్గర్ లూట్ అది మాత్రము. సో అలాంటి డీల్స్ వస్తున్నప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకండి. సో మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి. అలాగే మనం రీసెంట్గా ఒక టీవీ TCL అయితే పర్చేస్ చేసాం కదా, దాని ప్రైస్ ఆల్మోస్ట్ మనకి 45,000, 46,000 వరకు ఉండేది. మనం దాన్ని కేవలం 32,000 రూపాయలకే పర్చేస్ చేసాం. అలాంటి ఆఫర్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇకపోతే మనము ఏదైతే మనకి స్పీకర్స్ వస్తున్నాయో ఈ స్పీకర్స్ కి వైర్ కూడా మనకి చాలా వైర్ అయితే ఇచ్చారు. మీకు చాలా ఎనఫ్ వైర్ అనమాట. సో చాలా లెంత్ అయితే ఉంది వైర్ కూడా, మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. అలాగే మీరు కనుక టీవీకి దీన్ని కనుక కనెక్ట్ చేశారంటే ARCకి సపోర్ట్ చేసే టీవీకి కనుక మీరు కనెక్ట్ చేశారంటే సింగిల్ రిమోట్ తో వాల్యూమ్ అంతా కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు. మళ్ళీ మీరు సపరేట్ గా సౌండ్ బార్ కోసం ఒక రిమోట్, టీవీ కోసం ఒక రిమోట్ యూజ్ చేయకుండా టీవీ రిమోట్ లోనే మీరు మొత్తం కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్స్ కావాలో అప్పుడు మాత్రమే మీరు ఈ రిమోట్ అయితే యూజ్ చేయొచ్చు. మిగతా అప్పుడు మీరు డైరెక్ట్ గా టీవీ రిమోట్ నుంచి అయితే ఆపరేట్ చేయొచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి దీనికి 2 పవర్ అయితే మనం కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక పవర్ కేబుల్ మాత్రం మనం కనెక్ట్ చేస్తే సరిపోతుంది అంతే. సో ఇది గైస్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ సౌండ్ బార్ మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.